నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ వాలివేటిపాడు పరిధిలోని ముస్లింపాలెం ప్రాంతంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ తెలిపారు. స్థానిక డివిజన్లోని ముస్లింపాలెం ప్రాంతంలో స్థానికులతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ స్థానికంగా విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకుని ఏ క్షణమైనా పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాల్సిందిగా మేయర్ అధికారులకు సూచించారు. డ్రైన్ కాలువలో పూడికతీత స్టీల్ తొలగింపు పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి దోమల నియంత్రణకు సరిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయం సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. దర్గా ఎదురు దర్గా అదే రోజు చెప్పుకుంటుంటే తీసేసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ కూడా ఆయన దగ్గర వసూలు చేయమన్నారు. ఆయన పిలిచా, ఫోన్ చేసుకోవాలి. ఆయన కావల్లో ఉన్నాను. ఈరోజు వస్తే ఆయన ఏం చెప్తాడో తర్వాత నెంబర్ ఉందా ఉంది, అన్నీ ఉన్నాయి. పిలిస్తే కావల్లో ఉన్నాను, వస్తాను. ఆయన అకౌంట్ పడినట్టు వచ్చింది. పడిన ఆయన పడి తీసేసాడు సార్. నా పేరు మీదే పడింది, తీసేసాడు. ఇంకెక్కడ ఉందో ఆ పర్సన్ రాలేదు కదా, వస్తే మాట్లాడితే చేయిస్తారులే. మొత్తం పట్టేసుకున్నాడు. లోన్ బాకీ లేకుండా ఏంటంటే వీళ్ళ గ్రూప్ లో చాలా మంది ఉంటారు, 10 మంది ఉంటారు కదా. కొంతమంది బ్యాలెన్స్ ఉన్నట్టుంది, వీళ్ళు లేదు. అందుకని వాళ్ళు 5 మంది ఇప్పుడు లేదు మేడం. మార్చంటుంది కదా అప్పుడే. పై వరకు ఒక క్లాప్ వేసి దాంతో ఏముంది, వదిలింది అట్లే పైన క్లాప్ వేసి బిగించేయండి, ఎంత వరకే కదా. కొత్త క్లాప్ వేసి పైన బిగిస్తే అట్లే ఉంటది. మనకు తెలుస్తుంది వస్తుంది. 1.5 గంట పడుతుంది. 2 days లో అయిపోద్ది అంతేనా.